వేరే మధ్యలో ఉండేది మీషో యాప్ ఒక్కటే. అసలు ఏం జరుగుతుంది, ప్రాబ్లం వచ్చినా సాల్వ్ మెసేజ్ పెట్టడం మానేసి అర్థమైంది. ఈ మధ్య కొన్ని కొత్త కొత్త విషయాలు తెలిసి అనమాట. ఏమైన విషయంలో అయితే మీషో అసలు అది ఫ్రాడ్ అంటూ మతలబ్ ఉంది. ఇది ఫ్రాడ్ అనాలి ఏమనాలి అర్థం కాదు, కానీ మా హస్బెండ్ లకి ఇవ్వాలని లేకుండా ఉండే వాళ్ళనే మయ్యకి ఇవ్వద్దని ఈ మీషో మొత్తం స్కామ్. ఇప్పుడే చూసిన మాకు కూడా తెలియదు చేసేసారు, మంచిగా బుడ్డి కొట్టేసారు. ఏందని తెలుసుకుంటే కదా అది ఫ్రాడ్ అంటే. ఇది ఫ్రాడ్, మొత్తం ఫ్రాడే, మీషో మొత్తం ఫ్రాడే. బాగా కుదురుతుంది. కాకపోతే నా పైసలు నాకు రిటర్న్ పోయేది ఏం లేదు. మనకు వచ్చే వరకు క్వాలిటీ తక్కువ ఇస్తాను. ఫ్రాడ్ చేసాడు మాతో, నేను కూడా బొచ్చడు తప్పులు చేసినట్లనే. నేను అంత మాట్లాడను కాబట్టి మోసం అంటే అది నా మనిషి నిన్నే మోసం. ఈ నమస్తే అందరికి, ఎట్లున్నారు? మంచిగా మంచిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు పండమ్మ నేను ఇద్దరం వీడియోలోకి వచ్చినాం. ఎందుకంటే తెలుసా, నేను కూడా మీషో కంటెంట్ చేస్తా. ఎందుకంటే కొన్నిటికి అంటే మీషోలో జరిగే కొన్నిటి గురించి మాట్లాడుకుందాము. అసలు ఏంది, చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు వాటి గురించి కొన్ని క్లారిఫై చేద్దాం. ఎందుకంటే చాలా అడుగుతుండ్రు అన్నాడు కామెంట్లో. ప్రతి ఒక్కరికి ప్రతిసారి రిప్లై చేయలేను కదా ఇక్కడ. ఎందుకంటే ఆర్డర్ చేసేది కొన్ని నేనే, మేము కొన్ని ఉంచుకుంటాం, కొన్ని రిటర్న్ పెడతాం కదా. అది ఎట్లా పెడతాము, ఏది ప్రాసెస్ పెడతాము, మనకు డిఫెక్ట్ వస్తే ఎట్లా, లేకపోతే రాంగ్ ప్రోడక్ట్ వస్తే ఎట్లా, లేకపోతే అదే ఎట్లా రిటర్న్ పంపాలి, అమౌంట్ ఎట్లా వస్తుంది మనకి, ఒకవేళ మనకి రిటర్న్ పెట్టినాక అమౌంట్ ఎట్లా వస్తుంది అసలు. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి క్యాష్ ఇస్తాము, మనకు తిరిగి వచ్చి క్యాష్ ఇయర్ వాళ్ళు, అదొక్కటి ఉంది ప్రాబ్లమ్. అన్నిటి గురించి మాట్లాడుకుందాము ఈరోజు. అయితే ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది అంటే, చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉన్నాయి కదా మనకి. మీషో అంటే ఒక యాప్, ఒక మనం కొనుక్కునే వాళ్ళము, వెండర్ వేరే, అంటే తయారు చేసి అంటే శారీనో ఏదో ఒక ప్రోడక్ట్ వచ్చే వాళ్ళు వేరే, మధ్యలో ఉండేది మీషో యాప్ ఒక్కటే. చూద్దాం, దీని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే సమాజంలో అంత చెడే ఉండదు కదా, ఒకసారి డిస్కషన్ చేద్దాం. పండగ కూడా ఎందుకు వచ్చిందంటే, తనే ఎక్కువ అంటే నా దాంట్లో రిటర్న్ పెట్టాలన్నా, ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయాలన్నా, మీషోలతో మాట్లాడాలన్నా, అది కూడా ఎట్లా మాట్లాడాలి ఏంది ఈరోజు చెప్తాం. ఎందుకంటే చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తారు ఈ మధ్య, అసలు అక్క వాళ్ళు రిప్లై చేయట్లేదని మెసేజ్ పెట్టడంలో మానేసి అర్థమైంది. కాకపోతే డిస్కషన్ చేద్దాము, ఎందుకంటే ప్రతి ఒక్కరికి చెప్పిన కదా పెట్టలేము. మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చే క్వశ్చన్, ఫస్ట్ కామెంట్ల గురించి చదువుకుందాము. ఈ మధ్య కొన్ని కొత్త విషయాలు తెలిసి అనమాట. నేను ఇట్లుంటుందా మీషోలో, ఇట్లుందా అట్లుందా అనేసి ఒకసారి తెలుసుకుందాం. ఓకేనా, చెప్పపడవా? ఫస్ట్ అయితే మొన్న ఒక కామెంట్ వచ్చింది, ఏందని మేము ఇట్లా బుక్ చేసినాం అక్క, ఇట్లా ప్రోడక్ట్ బుక్ చేసినాం, అది మా తానికి రాలే, అంటే మా దగ్గరికి రాలే ఆ ప్రోడక్ట్. కానీ ఆ మీషో యాప్లో ఏం చూపిస్తుంది, రిసీవ్డ్ అని చూపిస్తుంది. అంటే మీరు తీసేసుకురు, మీ ప్రోడక్ట్ మీకు వచ్చేసింది అని చూపెట్టిందంట. అయితే దీనికి సొల్యూషన్ ఏం చేయాలి, నాకు పైసలు వెళ్ళిపోయినాయి, నాకు ప్రోడక్ట్ రాలేదు, ఏం చేయాలని కామెంట్ చేసింది. తనకు మేము చెప్పేది ఏంటంటే, ఆడ మనకి నేను సైడ్కి పెడతా వీడియో, ఇట్లా మనకు ఆడ మిస్సింగ్ కేటగిరీ అన్ని చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనము రిటర్న్ అని పెడతాం, రిటర్న్ అని పెట్టినప్పుడు మిస్సింగ్ ప్రోడక్ట్, డిడ్ నాట్ రిసీవ్ ద ప్రోడక్ట్ అని కూడా ఉంటుంది. అవన్నీ మనం టైప్ చేసి కూడా మనం పెట్టేస్తే వాడు రిటర్న్ ఆప్షన్ పక్కా యాక్సెప్ట్ చేస్తాడు. అది కాకుండా మనం కాల్ ఎత్తేది, కాల్ కూడా మనకి ఇప్పుడు ప్రాబ్లం మీకు చేయలేము అన్నప్పుడు కూడా మనకు సొల్యూషన్ వచ్చేస్తుంది. వాళ్ళు కాల్లో మాట్లాడినా సొల్యూషన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంప్లాయే కదా. వాళ్ళు ఎట్లా అంటే మీషోలో ఎట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్, అంటే మీరు ఎట్లా రిటర్న్ పెట్టాలి ఏంది అనేదే ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చేసి ఏమంటే, ఎట్లా రిటర్న్ పోతుంది అది మనకి. ప్రతి దానికి నేను సైడ్కి పెడతా, ప్రతి దానికి రిటర్న్ ఆప్షన్లో ప్రతిదీ మనకు ఉంటుంది. ఏంది, మిస్సింగ్ ప్రోడక్టా, డిఫెక్ట్ ప్రోడక్టా, క్వాలిటీ ఇష్యూవా, సైజ్ ఇష్యూవా, మళ్ళీ నీకు నచ్చలేకపోయినా రిటర్న్ వెళ్ళిపోతుంది ప్రోడక్ట్. కానీ ఇందులో టూ మతలబ్ ఉంది. ఇది ఫ్రాడ్ అనాలి ఏమనాలో అర్థం కాదు, కానీ నేను ఇక్కడ అంటే పై సైడ్కి పెడతా. అది ఏంటంటే ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఏదైనా కొనేటప్పుడు ఈజీ రిటర్న్ అని ఉంటుంది, రిటర్న్ ఓన్లీ డిఫెక్ట్ అని ఉంటుంది ఇక్కడ సైడ్కి. అందులో మనం ఏం చేస్తాం, దానికి ఇది 450 ఉంటే అది 445, అంటే 5 రూపాయల తేడాతో ఉంటుంది. అరే 5 రూపాయలు తగ్గుతున్నాయా అని అది పెడతాం. పుసుకున్నది మనకి సేమ్ అంటే ఫోటోలో చూపించినట్టు ఉంటుంది, కానీ క్వాలిటీ తక్కువ ఉంటుంది. అట్లా కూడా మనం పంపలేం రిటర్న్. డిఫెక్ట్ ఉంటేనే, డ్యామేజ్ ఉంటేనే మనం పంపగలుగుతాం. అట్లా అని నేను చాలా మందికి సజెస్ట్ చేసేది ఏంటంటే, ఆల్ ఈజీ రిటర్న్స్. 5 రూపాయల ముఖం చూసుకుంటే మన ప్రోడక్ట్ పోదు మనకి. ఫస్ట్ ప్రాబ్లం అది. ఎందుకంటే మేము కూడా చాలా చేసినాం ఇట్లా. మాకు స్క్రీన్ షాట్ పెట్టేసి ఇక్కడ స్క్రీన్ రికార్డ్ పెట్టేస్తా. మేము కూడా చాలా చేసినాం ఇట్లా. అంటే మాకు ఒకటి అర్థమైందంటే, ఈ ఎక్స్పీరియన్స్, ఈ 1.5 month 2 years ఎక్స్పీరియన్స్లో ఏం చెప్తున్నా అంటే, ఆల్ ఈజీ రిటర్న్స్ పెట్టేది చాలా ఈజీ. మీకు సేమ్ వచ్చినా సరే, మీకు నచ్చకపోయినా రిటర్న్ పెట్టవచ్చు,
మీకు క్వాలిటీ లేకపోయినా రిటర్న్ పెట్టొచ్చు, ఎట్లైనా రిటర్న్ యాక్సెప్ట్ చేస్తాడు. 5 రూపాయల ముఖం చూసి మన ఇంట్లోనే ఉండాలన్న ఎవరికి ఉండదు కదా, డబ్బులు కదా పైసలు కదా. మనం ఆర్డర్ చేసేటప్పుడే మనకి 2 రకాలుగా చూపిస్తుంది కింద, మీరు అబ్జర్వ్ చేయండి. ఆల్ ఇష్యూ రిటర్న్ అని ఉంటది. అవును, మళ్ళీ అది మళ్ళీ డిఫెక్ట్ ఓన్లీ రిటర్న్ అని ఉంటది. ఈ డిఫెక్ట్ ఓన్లీ రిటర్న్ అనేది మనకు రైట్ సైడ్ ఉంటది, ఆల్ ఈజీ రిటర్న్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటది. ఈ ఇట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నదేమో 5 రూపాయలు 10 రూపాయలు తక్కువ ఉంటుంది. మనం ఏం చేస్తాం, అరే దీని మీదకి 5 రూపాయలు తక్కువ ఉంది అని అది మనం తీసుకుంటాం. కానీ రేపటి అంటే ఇప్పుడు చాలా వరకు మీషోయే అన్ని బెస్ట్ ఇస్తలే అంటలేమో, చూపించిన పిక్లా అని ఉంటుంది మనకు వచ్చింది, కానీ చూపించిన పిక్ల క్వాలిటీ జబర్దస్త్ ఉంటుంది, మనకు వచ్చేది లో క్వాలిటీ ఉంటుంది ఒక్కొక్కసారి. అది మనకు నచ్చలేదు అనుకో, ఇప్పుడు కొంతమంది అరే ఈ ప్రైస్కి అఫోర్డబుల్ అంటే ఉంచుకోండి, మనకు నచ్చలే అన్నప్పుడు ఆల్ ఈజీ రిటర్న్ పెట్టుకుంటే ఆ ప్రోడక్ట్ ఎట్లనే వెళ్ళిపోతుంది. ఐ డిడ్ నాట్ లైక్ అని పెట్టి తీసేసుకుంటాడు వాడు. మనకి అది మనము ఏమంటారు డెలివరీ ఏజెంట్ కూడా ఈజీగా తీసేసుకుంటాడు ఆయన, ఎందుకంటే మేము పెడతాం కాబట్టి కొన్ని పెడతాం, ఇక మాక్సిమం అన్ని ఉంచుకుంటాం బాగుంటాయి కాబట్టి. అన్ని అమౌంట్ ఉంచుకోలేక కొన్ని మాక్సిమం ఉంచుకుంటాం. అని ఇది నా మీషోది. అయితే ఇప్పుడు నేను ఏం చెప్పేదంటే, ఏది పెట్టుకున్నా ఏది చేసినా ఫస్ట్ అయ్యో ఫ్రాడ్ అయిపోతుంది, అయ్యో ఇది అయిపోతుంది కదా. మనం వచ్చిన రోజే తీసి ఓపెన్ చేసుకో, 7 days ఇస్తాడు మనకు టైం, అది 7 days టైం ఉంటుంది. ఆ 7 days టైంలో మీరు రిటర్న్ పెట్టేది ఏదన్నా ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇలానే ఇప్పుడు అమెజాన్లో అన్నా, ఇప్పుడు నేను ఎవరిని అంటలేను, అమెజాన్ ఫ్లిప్కార్ట్ అన్నా సరే మనం కాల్ సెంటర్కి కాల్ చేసి కొట్టుకొని చచ్చిపోవాలి ఆ లేపర్. ఎందుకంటే మేము చాలా ఎక్స్పీరియన్స్ చేసినాం. అందులో మీషో కొంచెం బెటర్, ఒక 10 to 5 minutes 12 minutes 10 minutes వరకు మనకు రిప్లై వచ్చేస్తుంది, కాల్ బ్యాక్ వచ్చేస్తుంది. అది మనకు గైడ్ చేస్తారు, ఇట్లా వచ్చిందా ఈ ప్రాబ్లం అని. ఇప్పుడు మ్యాక్సిమం ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే, మనం క్వాంటిటీ 2 పెట్టుకుంటాం అంటే ఒకలే 2 సారీలు బుక్ చేసుకుంటారు, రెండిటికి పే చేస్తాం మనం, కానీ 2 రాదు ఒకటే వస్తుంది అంటారు కొంతమంది. అంటే మాకు ప్రోడక్ట్ ఒకటే రిసీవ్ అయిందండి, 2 రిసీవ్ కాలేదు మాకు అని. అప్పుడు మీరు ఏం చేయాలంటే, మాకు ఒకటే రిసీవ్ అయింది 2 రిసీవ్ కావాలని ఆప్షన్ కూడా మనకు ఉంటుంది. ప్రతిదీ అలా కాల్ చేయాల్సిన అవసరమే లేదు. ప్రతిదీ మనకు ఆప్షన్ అనేది మనకి అక్కడనే ఈజీగా ఆప్షన్స్ వస్తాయి. ఐ డిడ్ నాట్ లైక్ ఇట్, మిస్సింగ్ ప్రోడక్ట్ డిఫెక్ట్, అసలు ప్యాకేజ్ మన దగ్గరికి రాలేదని కూడా మనం మెన్షన్ చేస్తే మనకు రీఫండ్ వచ్చేస్తుంది. మీషోకు ఉన్న రీఫండ్ ఆప్షన్ ఎవరికి ఉండదు తెలుసా, ఏ యాప్లో ఉండదు. మ్యాక్సిమం రీఫండ్ మనకి ఆ అన్న డెలివరీ ఏజెంట్ తీసుకపోయినా ఒక 1 hourలో రీఫండ్ వచ్చేస్తుంది మనకి. పేమెంట్ విషయంలో అయితే మీషో అసలు ఫ్రాడే చేయదు. ఇంకా కొన్ని కామెంట్లు చూసిన ఏంటంటే, నేను ఒక ప్రోడక్ట్ తీసుకపోయి పేమెంట్ రాలేదు. మీరు ప్రోడక్ట్ ఇచ్చే ముందు వాళ్ళు ఓటీపీ అడుగుతారు కొంతమంది. ఓటీపీ మీరు పక్కా ఉంటుంది, ఓటీపీ లేని ఏ పని కాదు. మీరు కూడా చూసుకోవాలి, ఓటీపీ కంపల్సరీ మెన్షన్ చేస్తారు, అంటే ఇస్తారు మనకి ప్రోడక్ట్ ఇస్తేనే ఇస్తారు అట్లా. ఇంకా దానికి వచ్చేసి అది ఫ్రాడ్ అంటే ఇక్కడ మీరు 2 విషయాలు మర్చిపోతుర్రేమో నేను అనుకుంటాను. ఎందుకంటే మీకు ఫోన్పే ఉందా, అది ఇస్తారు కదా మీరు ఇంత ముందుకు ఎప్పుడన్నా పెట్టుంటే అది దాంట్లో పడిపోతాయి, పడిపోతే చెక్ చేసుకొని, లేదంటే మన క్యాష్ అయితే తెచ్చియరు వాళ్ళు. ఇప్పుడు మనం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నాం, మనం క్యాష్ కట్టినాము అదే ఏజెంట్ కి, అంటే మనకు వచ్చి పార్సల్ ఇచ్చేటానికి. ఇప్పుడు సిఓడి ఆప్షన్ పెట్టుకున్నాం మనం, మీరు ఒక శారీ బుక్ చేసారు, సిఓడి ఆప్షన్ పెట్టుకురు. సిఓడి ఆప్షన్ మీద మీరు ఇంటికి వచ్చినాక మీరు అనేది క్యాష్, ఇప్పుడు అందరికీ ఆన్లైన్ ఉండాలని ఉండదు కదా, క్యాష్ అనేది ఇస్తారు ఆయనకి ఇచ్చినాక మీకు ఆ శారీ నచ్చలే, అప్పుడు మీరు ఏం చేస్తారు, రిటర్న్ ఆప్షన్ పెడతారు. ఐ డిడ్ నాట్ లైక్ అనో, డ్యామేజ్ అనో, క్వాలిటీ లెస్ అనో, ఫిట్ సైజ్ ఇష్యూ అనో పెడతారు. పెట్టినప్పుడు పైసలు ఏడుకోవాలి. ఇప్పుడు కొంతమంది హస్బెండ్స్కి ఎందుకు ఇవ్వాలి పైసలు, మా దగ్గరే ఉండాలంటే ఏం చేయాలి అని ఒక థాట్ ఉంటుంది. అప్పుడు ఫోన్ పే కొంతమందికి మాక్సిమం ఉండదు, మాకు కూడా అంటే ఒక 2-3 years ఫోన్ పే వచ్చింది, కానీ అంతకుముందు మాకు కూడా ఫోన్ పే లేకుండే. అయితే నేనేమంటా, మీషో బ్యాలెన్స్ అని ఉంటుంది ఆడ మనకి ఆప్షన్స్ అని, ఆడ అన్న తీసుకోగానే మీషో బ్యాలెన్స్ లో పైసలు పడుతుంది. 1 hour లో లేకపోతే 1 day లో మీరు చెక్ చేసుకోండి ఉంటది. మీరు మళ్ళీ ఏదైనా కొనుక్కునేటప్పుడు ఆ బ్యాలెన్స్ యూజ్ చేసుకొని కట్టొచ్చు. మనకి ఇంకెక్కువ ఉందనుకో కొన్ని మనం పే చేయాలి. ఇప్పుడు ఇంటికి వచ్చినాక ఆ పేమెంట్ చూసి తక్కువ ఉంటే ఇంకా మనం డబ్బులు కలిపియాలి, అట్లుంటది అనమాట. ఫోన్ పే లేని వాళ్ళకి ఆప్షన్, ఫోన్ పే ఉన్న వాళ్ళకైతే ఫోన్ పే ఇచ్చుకోండి, లేకపోతే మీ హస్బెండ్ ఉంటే వాళ్ళది ఇచ్చేయండి అట్లా. అంటే ఇప్పుడు మా హస్బెండ్ లకి ఇవ్వాలని లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు, అంటే ఇప్పుడు మేము కూడా స్టార్టింగ్ అట్లనే మా అయ్యకి ఇవ్వద్దని మీషో బ్యాలెన్స్ వేస్తుండే పైసలు. మళ్ళా ఎడుకున్నా
అట్లా మా డాడీకి మళ్ళీ ఓదా పైసలు మళ్ళీ మా డాడీ అకౌంట్ లో పడితే మా డాడీకి తెలిసిపోతుంది మేము ఉన్నామని ఒకప్పుడు మేమేం చేస్తున్నాం మీషో బ్యాలెన్స్ లో పెడుతుండే పైసలు. అట్లాంటి మళ్ళీ ఏమన్నా మీషోలో ఒకటా రెండా చాలా అనిపిస్తే నచ్చితే కొనుక్కోబుద్ది అవుతుంది. ఇప్పుడు మీరేం చేయాలి, ఇప్పుడు మీరు 400 చీర అనుకో 400 మనకి మీషో బ్యాలెన్స్ లో పడతాయి మనకు పైసలు. ఇప్పుడు మీరు తీసుకున్న ప్రోడక్ట్ ఎంత 450 ఉంది, వేరే ప్రోడక్ట్ మీషో బ్యాలెన్స్ లో ఉన్నాయి మన పైసలు, కానీ వేరే ప్రోడక్ట్ తీసుకొని అన్నప్పుడు 400 మీషో బ్యాలెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి 50 రూపాయలు మన ఇంటికి వస్తే డెలివరీ ఏజెంట్ కి 50 రూపాయలు ఇవ్వాలి. 500 450 అది 450 500 500 ఏంది మమ్మీ, ఒక ప్రోడక్ట్ 500 ఉంటే అట్లా ఏం లేదు. ఓకే ఓకే ఇప్పుడు 1000 రూపాయల చీర ఉంది, మీ మీషో బ్యాలెన్స్ అంటే 500 చీర బుక్ చేసుకురు, అది నచ్చలేదు, మీరు మీషో బ్యాలెన్స్లో పెట్టేసారు పైసలు. అప్పుడు ఏమవుతుంది, మీకు 1000 రూపాయల చీర నచ్చింది, మీషో బ్యాలెన్స్ ఉన్న 500 వాడినాక రిమైనింగ్ అమౌంట్ అంటే బ్యాలెన్స్ అమౌంట్ మనము సారీ ఆయనకి డెలివరీ ఏజెంట్కి మనము పే చేసేసాలి, అంతే ఉంటుంది. ఈజీ మెథడ్. మీషో బ్యాలెన్స్లో పెడితే పైసలు పోతాయేమో, మేము కూడా స్టార్టింగ్ అట్లనే అనుకున్నాం కానీ అస్సలు అట్లా కాదు. మీషో అనేది ఒక సంస్థ అంటారు కదా మమ్మ, అది కంపెనీ, ఒక కంపెనీ. చాలా మటుకు కొంతమంది ఫ్రాడ్, మాకు ఇట్లా వచ్చినాయి మాకు అట్లా వచ్చినాయి, మీషో మొత్తం స్కామ్ అంటారు. మీషో అనే మనిషి నువ్వు పలానా వ్యక్తి అని నీకే ఎందుకు అట్లా పంపుతాడు, ఓ లక్షలలో కొనేటోళ్ళు డైలీ, నువ్వే స్పెసిఫిక్గా నిన్నే ఎందుకు మెన్షన్ చేసి నీకే కావాలని ఏం పంపడు కదా. ఈ డిఫెక్ట్ అంతా వచ్చేది సెల్లర్స్ నుంచి వస్తుంది, అంటే మెయిన్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో మనకి ఆ ప్రోడక్ట్ వాళ్ళు తప్పు పంపిస్తారు. లేదంటే ఈ మధ్యలో ఒక ఇష్యూ అయింది, ఏంటంటే ఇది మమ్మది చెప్పు అంటే ఇప్పుడే చూసిన, మాకు కూడా తెలియదు అసలు ఇట్లా జరుగుతుందా అని, నేను కూడా షాక్ అయినా అనమాట. నిజంగా ఎక్కడ జరిగింది మిస్టేక్ అనిపించింది అనమాట మనకి. నేను మస్తు థింక్ చేసినాక నాకు ఆన్సర్ దొరికి చెప్పండమ్మా. అయితే వాళ్ళు బుక్ చేసుకురంట, అంటే మనకి కామెంట్ పెట్టకపోయినా మనకి వీడియో చేసే ఆప్షన్ ఉంది కదా, అందుకోసం అని మాట్లాడుతున్నాం అనమాట. అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళకి వచ్చిందని వీడియో చేస్తలేం, ఎప్పటి నుంచో అనుకుంటుంటే మా మమ్మీ ఇలా పూనుకుంది. ఎందుకంటే మా మమ్మీ వీడియో చేసి చాలా బద్ధకం మా మమ్మీకి. అయితే ఇవాళ ఎందుకంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది మెసేజ్ చేసారు మాకు కూడా, కానీ మేము చూడండి సిస్ మన కాల్ ఆప్షన్ ఉంది దాన్ని కాల్ చేసుకోండి అని చెప్పినాము. ఇక ఈసారి కొన్ని అంటే అందరు ఇంత బాధపడుతుర్రా, కొంచెం క్లారిటీ ఇద్దాం వాళ్ళకి, అసలు ఏం జరుగుతుంది, అసలు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది ఏందని తెలుసుకుంటే కదా అది ఫ్రాడో లేకపోతే జెన్యూనో అని చెప్పేది. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే చాలా అంటే వాళ్ళు ఎవరో అయితే వాళ్ళకి వచ్చేసి 4 ప్రోడక్ట్స్ వచ్చినాయండి, అంటే ఒక ప్యాకేజ్ వస్తుంది, మాకు ఒక ప్యాకేజ్ వస్తుంది, వాళ్ళు తెలియకుండా అన్ని 4 ప్యాకెట్స్ కదా అని ఆ డెలివరీ ఏజెంట్ ఎంత మనీ చెప్పారో అంత మనీ కొట్టేసారంట. కానీ వాళ్ళకి రిసీవ్ అయిన ప్రోడక్ట్ వచ్చేసి 3 ప్రోడక్ట్స్. ఒక ప్రోడక్ట్ వచ్చేసి డిఫెక్ట్ ప్రోడక్ట్, అంటే ఇదేమంటారు పాత బట్టలు పెట్టి ఉంటారు. ఇప్పుడు ఆడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి తెలుసా, డెలివరీ ఏజెంట్ కాడ మనం పైసలు క్యాష్ అడుగుతున్నామంటే ఆయన ఫస్ట్ ఫోన్ ఇట్లా ఓపెన్ చేస్తాడు, ఇన్ని ఇంత అయింది మేడం మీది అని అంటాడు. అన్నప్పుడు మనం ఏం చేయాలి, చూపియండి అన్న ఒకసారి చూపియండి మీరు ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఈ 4 ప్రోడక్ట్ల అంతే. మనం కూడా మన దాంట్లో ఉంటది కదా, మనం చేసిన మన దగ్గర ఉంటది, మనకి డెలివరీ ఏజెంట్ కార్డు కూడా ఉంటుంది, వాళ్ళ దగ్గర కూడా ఉంటది, కంపల్సరీ వాళ్ళకు ఉంటేనే మనకి ఇస్తారు వాళ్ళు వచ్చి. అయితే నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనము ఆయన చెప్తాడు ఎవరైనా మనకు పైసలు ఏం చెట్టు కాసలేవు కదా, మనం ఆయన చెప్తే ఇది ఇంత రేటా అని అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్ని పైసలు మన చేతి వాళ్ళు చెప్పినంత మనం ఎట్లా ఇస్తాం. సరే ఇచ్చిర్రు మనకి జల్దీ ఉన్నాం, హడావిడి ఉన్నాం, సరే పోనీ అనుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఆయనది కూడా కాదు, మీరు ఆర్డర్ చేసుకుని ఒక క్వాంటిటీ కదా, ఒకటి అన్నప్పుడు ఆయన ఒకటే పంపిండు, ఎవరు సెల్లర్ అనేటి ఆయన ఒకటే పంపిండు. కానీ మధ్యలో మతలబేడైంది, మీషో అనేది ఆ సెల్లర్ నుంచి మీషోకి పోయి మీషో చూసుకొని మనకు పంపదు, సెల్లర్ టు డెలివరీ ఏజెంట్ దగ్గరికి వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇదంతా ప్రాబ్లం వచ్చేసి డెలివరీ ఏజెంట్ కాడ ఏంది డెలివరీ ఏజెంట్ తోడే ఫ్రాడ్ చేసిండాడు, క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు సెల్లర్ 2 క్వాంటిటీ పెట్టండి, ఇప్పుడు మనం బుక్ చేసింది 1 క్వాంటిటీ అంటే నెట్ అంటే ఒకటే బుక్ చేసినాం అంటే మీషోడు ఒకదానికే పైసలు కొడతాడానికి 2 దానికి కొట్టడు. ఇప్పుడు మన యాప్లో మనం ఒకటే చేస్తే ఒకదానికే పడుతుంది.
ఇప్పుడు డెలివరీ ఏజెంట్ ఏం చేసినా నేను అనుకుంది ఏంటంటే డెలివరీ ఏజెంట్ వాళ్ళు బాగా కుదురుతుంది గొంతులు వస్తున్నాడు పండగకు మాట్లాడి చెప్తా. డెలివరీ ఏజెంట్ వాళ్ళు నాకు తెలిసి అక్కడనే ఫ్రాడ్ అయింది. ఎందుకంటే మనము ఇప్పుడు మీరు పైసలు కొట్టిరు, మీరు వచ్చేసి పైసలు ఇచ్చేసిరు, మీరు 3K కొట్టిరో 4K కొట్టిరో, మీరు అసలు మీకు లేని వస్తువు కూడా మీరు పైసలు కొట్టేసిరు. అది మీషోకి పోదు, అది సెల్లర్కి పోదు. సెల్లర్కి ఎంత అమౌంట్ పోతుంది? నువ్వు 1 కదా నువ్వు బుక్ చేసింది, మీషోడు 1K అమౌంట్ కొడతాడు. సెల్లర్ది ప్రాబ్లం కాదు, ఇక్కడ మీషోది కూడా ప్రాబ్లం కాదు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి డెలివరీ ఏజెంట్ది. వాళ్ళు తెలుసుకొని ఇది ఒక ప్రోడక్ట్ ఉంది 900 ఇట్లా మొత్తం ఇన్ని బల్క్ వస్తున్నాయి కదా, ఇట్లా మనం ఏముంది దాన్ని స్కాన్ చేసేయాలి, కట్ చేయాలి, ఇంకో దాని మీద పేస్ట్ చేసేయాలి, పెట్టేసి ఏదో పాతది అంటే ఇప్పుడు ప్లెయిన్ అంటే ఇట్లా మనకి ఇట్లా ప్లెయిన్ ఇస్తే కూడా దొరికిపోతారు కదా ఇప్పుడు జనాలు. అందుకే వాళ్ళు ఏం చేసిర్రు, ఇప్పుడు మావన్నీ తీయాల్సి వస్తుంది, ఇట్లాంటి ప్యాకెట్లో పెట్టేసి వాళ్ళ దగ్గరే ఇప్పుడు మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం చెప్పొచ్చు ఏందని, మన ఇన్ఫర్మేషన్ ఖాళీ ఎవరు మీషోల దగ్గర సెల్లర్ దగ్గరే ఉంటది కదా, ఈ ఇద్దరు కాకుండా వేరేటోళ్ళు ఎందుకు ఫ్రాడ్ చేస్తారు మనమని. మన ప్యాకెట్ మీద డైరెక్ట్గా మనది ఇదన్నీ డీటెయిల్స్ వాళ్ళు చూడవచ్చు, డెలివరీ ఏజెంట్ వాళ్ళు. అట్లా చూసి దీన్ని స్కాన్ కొట్టి ప్రింట్ తీసి అతకబెట్టి లోపల పెట్టేసి ఇప్పుడు క్రియేటర్స్ అంటోళ్ళ మన ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసినాయి కదా, దన పైసలు కొట్టేసాం. అప్పుడు అది వచ్చేసి అది ఏమంటారు డెలివరీ ఏజెంట్ ప్రాబ్లం. మనం ఏం చేయాలంటే డెలివరీ అన్నకు కాల్ చేసి ఇప్పుడు మీరు అనుకోవచ్చు వాళ్ళు చూపిస్తా లేదు, వాళ్ళు ఈ పలానా మనిషికి నేను చూసినా కదా ఎన్ని అంటే ఈ ప్రోడక్ట్ ఇన్ని మనీ, ఈ ప్రోడక్ట్ ఇన్ని మనీ, ఈ ప్రోడక్ట్ అన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆయనకు తెలుస్తుంది మనం ఏమేమి బుక్ చేసినాం, ఎంత ప్రైస్ అయితేనే కదా చెప్పేది. ఆయన అడగాలి, అలా 4 ప్రోడక్ట్స్కి కొట్టినా నేను పైసలు, మీ దగ్గర ఏమేమి చూపిస్తే 4 చూపెట్టుర్రి, నాకు నా దాంట్లో మ్యాచ్ అయినాయి అనుకో నేను తీసేసుకుంటా. మ్యాచ్ కాకపోతే నా పైసలు నాకు రిటర్న్ ఇచ్చేసేవారు. మనం బుక్ చేసుకునే కదా మనకి ఇవ్వాల్సింది, వేరే ప్రోడక్ట్ ఇయ్యరు కదా వాళ్ళు. చెక్ చేసుకోవాలి. వీలున్నంత వరకు ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే కొంచెం ఎక్కువ క్వాంటిటీ బుక్ చేసుకుంటాం మనము. మామూలు వాళ్ళు చేసుకోరు కాబట్టి వీలున్నంత వరకు మీరు చెక్ చేసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే మరీ చెక్ చేసుకోండి, ఎంత ఇస్తున్నాము ఏంది, దీనికి ఎంత ఉంది. ఒకసారి ఫోన్ చెక్ చేసుకొని పోయేదేమని చెప్పండి. ఓటీపీ మాత్రం కంపల్సరీ వస్తుంది, ఇవ్వండి. ఓటీపీ చెక్ చేసుకోండి. వాళ్ళు కొన్ని మధ్యలో ఇలాంటి జరుగుతున్నాయనే ఓటీపీ సిస్టమ్ పెట్టారు. మాక్సిమం నాకైతే ఓటీపీ లేని నా ప్రోడక్ట్ ఏం రాదు నా దగ్గరికి. అసలు నేను ఎక్కడో ఉండి కూడా ఓటీపీ చెప్తే వాళ్ళు నాకు ప్రోడక్ట్ ఇంట్లో వేసిపోతారు. మాక్సిమం నాకు వచ్చే వాళ్ళైతే చాలా వరకు బెటర్. అంటే మా దగ్గర వాళ్ళు ఏం చూసుకురంటే వీళ్ళు ఇట్లా కంటెంట్ చేస్తారు, ఇంత బల్క్ లా తీసుకుంటారు, ఇంట్లో ఏదో ఒకటి పెట్టి పడేసి పైసలు చెప్పేసి దాన్ని ఇప్పుడు ఫోన్ పే చెక్ చేసుకోలేదు. మెయిన్ ఏంటంటే నా ప్రోడక్ట్ కరెక్టేనా, నేను హరిబరిగా చెక్ చేసుకోలేరు వాళ్ళు. నేను ఏం చెప్తున్నా అంటే అప్పుడు కాల్ చేసిరు కదా, అప్పుడే ఎన్నికి రమ్మని చెప్పేసి నువ్వు నీకేమేమి చూపెట్టినావు, ఇప్పుడు కొట్టేసినావు ఆ డెలివరీ. అదైతే మన అన్ని హిస్టరీతో పాటు ఉంటుంది, ప్రతిదీ హిస్టరీ ఉంటుంది వాళ్ళ దగ్గర. రిటర్న్ తీసుకుపోయే దగ్గర కూడా హిస్టరీ ఉంటుంది, ఈ ప్రోడక్ట్స్ ఏమా కాదని. వచ్చేదానికి కూడా హిస్టరీ ఉంటుంది. అన్న చూపి అన్న 4 ఉన్నాయి అలా ప్యాకెట్లు, 4కి నువ్వు పైసలు తీసుకున్నావు, 4కి చూపి నాకు ఇట్లా ఏమంటారు అదే మీ పేజ్ మీద ఉండే నాది వాళ్ళ మనిషి నిన్ను ఉన్నాయని మనకి మెన్షన్ ఉంటుంది ఆ డెలివరీ కొట్టే ఆయన దగ్గర. నువ్వు చూపి ఏమేమి ఉన్నాయి, ఈ ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ రాలేదే, నేను బుక్ చేయలేదే, నా దాంట్లో లేదు, నేను తీసుకోను. ఇప్పుడు ఆడ ఏమైంది తెలుసా, ఆయన 3 ప్రోడక్ట్లే మీషోడు 3 ప్రోడక్ట్లే. ఇప్పుడు మీషోని నేను సంబంధించలేను, ఆడు 3 ప్రోడక్ట్లే పంపిరు. వీళ్ళే స్కామ్ చేసామని ఒక ప్రోడక్ట్ యాడ్ చేసిర్రు. ఇవన్నీ ఎక్కువ రేటు కదా దాన్ని చెప్పేసి దీనికి కూడా కొడతారేమో పైసలని వాళ్ళకి ప్యాకింగ్ చేసేసిరు, మంచిగా ప్యాకింగ్ చేసేసిరు, మంచిగా బుడ్డి కొట్టేసిరు. వాళ్ళు పోయి ఇచ్చిరు. సరే ఇప్పుడు మనం అన్ని వేళలా ఫ్రీ ఉండలేము కదా, ఒక్కొక్కసారి హరిబరీలు ఉంటాం, కంగారు పైసలు వచ్చేసినాయి కదా తీసేసుకున్నాం. ఇప్పుడు అందరికీ నమ్మకం ఉంటుంది, మాకు బి నమ్మకం ఉంటుంది, అట్లని కాదు. నేను ఏం చెప్తున్నా, మాక్సిమం ఫోన్ పేలు వాడుర్రి. ఇప్పుడు అట్లా అయినప్పుడు మీరు కాల్ చేశారు కదా వెంటనే అన్న రిటర్న్ రా, అలా 4 ప్రోడక్ట్లు కన్వర్ట్ అయ్యాయి అనుకో, నిజంగా ఆయన తప్పు లేదు అంటే మన ఫోన్ లో కూడా 4 ప్రోడక్ట్లు ఏదో ఇప్పుడు అది మీషోలో తప్పు. అప్పుడు మీషోలో తప్పు. అది కంపల్సరీ డెలివరీ బాయ్ దగ్గర
మనం ఏమేమి బుక్ చేసుకున్నామో లేకపోతే ఎట్లా తెచ్చిస్తాడు మనకి చూసే ఇస్తాడు కదా మన అడ్రస్ మనది. మనకు ఫోన్ చేసేది కూడా అర్థమవుతుందా మీకు? ఫోన్ చేసేది కూడా ఫోన్ చేసి వస్తారు మన దగ్గరికి. అన్నప్పుడు ఎక్కడ జరుగుతుంది? వాళ్ళని ఒక్కసారి అడగాల మనం. భయమేముంది? మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నా వాళ్ళు వచ్చి ఇచ్చేటోళ్ళు. మీరు అసలు డెలివరీ బాయ్స్ కూడా అసలు భయపడకండి. అవసరం మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసేసుకోండి వెంటనే ఇప్పుడు అక్కడే. ఆయన వస్తాడు ఇంత కొట్టాలి మేడం అంటే, అన్న జర మీ దాంట్లో చూపెట్టుర్రి ఏమేం ప్రోడక్ట్ నేను కూడా చూసుకుంటా అని ఆయన డెలివరీ అటెంప్ట్ సక్సెస్ అని కొడితే ఇక్కడ మనకు సక్సెస్ కనిపిస్తుంది. అని కనబడుతుంది మనకి. ఇప్పుడు ఆడ వచ్చింది ఏంటంటే మొత్తం కవర్ చేసిరు. మనం ఓపెన్ ఇప్పుడు ఎవరికన్నా కొంతమంది సపోర్ట్ చేయట్లేదు కానీ ఎందుకు ఒక్క చిన్న చెడుని పట్టుకొని అంత బ్యాడ్ చేయడం అసలు ఏంది? ఎక్కడ జరుగుతుంది మిస్టేక్ అన్నట్టు మాట్లాడదాం అనేది చేసినాము. ఎవరి మీద అసలు ఎవరి మీద ఏం లేదు కానీ ఏంటంటే ఒక అవేర్నెస్ మనకి అపోహ కూడా ఉంది అనమాట చాలా వరకు. నేను చేస్తా కాబట్టి చెప్తున్నా. మాక్సిమం ఇంకొకటి కూడా ఇప్పుడు నేను లింక్ ఇస్తానా, నా ఫ్రెండే నేను లింక్ ఇస్తానా, లింక్ లో ఓపెన్ చేస్తుంది, కింది పోయి దానికి నచ్చితే తీసుకుంటది. అలా కొంచెం క్వాలిటీయో తక్కువ వస్తుంది. నువ్వు ఇచ్చిందే చేసింది అంటే అది నేను ఇచ్చింది కాదు, నేను ఇచ్చింది అయితే నేను ఇచ్చింది ఎమ్మడని మీకు కనబడుతుంది. కింది వేయడానికి కదా నేను ఇచ్చింది ఎట్లయితే చెప్పురి నేను చూపిస్తాను. చెప్పండి అది నిజమా కాదా? చాలా మంది అట్లనే చేస్తారు. ప్లీజ్ అట్లా చేయకండి. ఒకవేళ నేను ఇచ్చిందే మీకు రిటర్న్ బాగా రాలేదు అంటే కింద కామెంట్ పెట్టండి. అక్క మీరు ఇచ్చిందే బాగా రాలేదు అంటే మీరు రిటర్న్ పెట్టేసేయండి. ఇప్పుడు అయిపోయా. మనము ఒక విషయం, ఇది ఒక ప్రోడక్ట్ ఉంది, మేము ఇది బుక్ చేసినాం, మేము ఇది చూపెట్టాం, మీరు అది కొనుక్కురు. వాళ్ళు కూడా ఏం చేసారు, నేను ఇచ్చిన లింక్ ఇది, నా దాంట్లో పింక్ అయి కలరే లేదు ఇలా. వాళ్ళు ఏం చేసారు, తెలియకల్లోళ్ళు కిందికి పోయారు. ఇంకా చాలా ఉంటాయి కిందికి పోయి ఇగో ఇట్లాంటి ప్రోడక్ట్లు ఎన్ని ఉన్నాయి చూసిరా, దానివే బొచ్చడు ఉంటాయి ఫ్రాడ్. అలా వాళ్ళకి పింక్ నచ్చింది, బ్లాక్ నచ్చింది, ఇట్లా ఏదో చూసి ఇట్లా బుక్ చేసుకోరు. ఇవి ఇట్లని నేను ఇచ్చిన లింక్లోకి వెళ్ళి కాదు కదా, అది క్వాలిటీ తక్కువ వస్తే నేనేం చేసేది? తిట్టుకోవద్దు కూడా, మీరు ఇచ్చిన లింక్లోకి వెళ్ళి చూసిందే కొనుక్కోవాలి. మీకు వేరేది కావాలని ఉంటే ఒక నిమిషం నేను చెప్తా. మీకు వేరేది కావాలంటే ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది కదా, ఈ డ్రెస్ క్వాలిటీయా కాదా అని చూసుకునే ముందు మీకు సైడ్కి మెన్షన్ చేస్తా. మనకి 4.4 రేటింగ్, 4కి ముందు ఉండే అంటే అబవ్ ఉండే రేటింగ్ చూసుకోండి. మీకు 3.9 ఉన్నా వద్దు, 4.4 రేటింగ్ చూడండి మీరు ఫస్ట్. చూసినాక ఇక్కడ కింద మనకి వాళ్ళకు రాస్తారు, కొంచెం అవి కూడా చదువుకుందాం, పోయేది ఏం లేదు, మన పైసలు కదా, ఏదైనా రూపాయి మనకి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉంది, ఈ డ్రెస్ ఉంది, ఎంత బాగుంది అనుకుంటాం కదా. ఇక్కడ మనము మీకు సైడ్కి పెడతా, ప్రోడక్ట్ హైలైట్స్ అని ఉంటుంది ఇక్కడ మన కిందనే, మన SM సైజెస్ కిందనే ఉంటుంది మనకి. దాని కిందనే మనకి ఈ ప్రోడక్ట్ ఏంది, కలర్ బ్లూ, ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది వులెన్. ఇప్పుడు మనకి పైన ఫోటోలలో చూడనికే బెనారస్ సిల్క్ లెక్క అట్లా డ్రెస్సులు శారీలు కనబడతాయి. మనకు వచ్చే వరకు క్వాలిటీ తక్కువ ఇస్తాడు నిజంగా. మీషో కూడా ఒక్కొక్కసారి తక్కువ, మీషో అంటే మీషో కదా, సెల్లర్ అనేటోడు పెట్టుకుంటారు, తక్కువ ఇస్తాడు. ఒకటే టైపు రెండు మెయింటైన్ చేస్తారు. ఒకళ్ళు హై క్వాలిటీ ఇస్తారు, ఒకళ్ళు లో క్వాలిటీ ఇస్తారు. అర్థమవుతుంది. ఇక్కడ లెంత్ ఉంటుంది, సైజ్ ఉంటుంది, పెద్ద చాటే ఉంటుంది మనకి. నెక్ ఎంత కాంబో, సింగిల్ కాంబోనా, సీవ్లెస్సా, ఏం ప్యాటర్న్, కుర్తీనా. ఇప్పుడు మనము 2 చూసాం, కుర్తీ పాయింట్ అనుకుంటాం, బుక్ చేసేస్తాం, కానీ మనకి లాస్ట్ కుర్తీ పాయింట్ రాదు, కుర్తీ వస్తుంది. మనం ఏమనుకుంటాం, మాకు జరిగింది, ఇదంతా ఫ్రాడ్ రా, మొత్తం ఫ్రాడ్ జరుగుతుంది అనుకుంటాం. అది ఫ్రాడ్ కాదు, మనం చూసుకోలేదు. అంటే నేను కూడా సేమ్ ఒక రోజు 2 వస్తాయి అనుకుని పెట్టిన, టాప్ ఒకటి వచ్చింది, ఎక్కడ జరిగింది మిస్టేక్, ఫ్రాడ్ అది చెప్పింది. నువ్వు చేసుకుని టాప్ ఒకటే, పాయింట్ లేదల్లా, మెన్షన్ పెట్టలేదు వాళ్ళు, నీకు అట్లా చూపించిరు అని చెప్పింది అనమాట. ఇంకా కొన్ని మంది ఇట్లా 2 పెట్టి కూడా ఒకటే ఇస్తారు. మనం ఎట్లా దీన్ని చూడాలంటే మీకు సైడ్కి యాడ్ చేస్తా చూడండి. మనం ప్రోడక్ట్ హైలైట్స్లో ఇట్లా కింద ఒక బార్ ఉంటుంది, అందులో పోయి ఇది నెట్ క్వాంటిటీ అని కూడా ఉంటుంది, 2 అని ఉంటుంది, కాంబో ఆఫ్ సింగిల్, 2 ఇస్తున్నాం 3 ఇస్తున్నాం అని కూడా కింద నేను మీకు వీడియో పక్కన పెడతా. 2 ఇస్తున్నాం 3 ఇస్తున్నాం అని కూడా మెన్షన్ చేస్తారు వాళ్ళు మనకి. అది కింద మనం చూసుకోవాలి. మీదంగా ఫోటోలల్లో 500K 7 జెగ్గిన్స్ 8 జెగ్గిన్స్ అంటారు. మనకు వచ్చే వరకు ఎన్ని వస్తాయి, 5 వస్తాయి, 3 వస్తాయి, 4 వస్తాయి. మనం ఏమనుకుంటే వీళ్ళు ఫ్రాడ్ చేసిరు, మాతో ఇది చేసిరు అది చేసిరు అని. వాళ్ళు పైనంగా ఫ్రాడే పెడతారు. ఎవరు సేలర్స్ వాళ్ళు ఫ్రాడే పెడతారు. మనం అటెన్షన్ తీసుకోవాలి. 5 వస్తున్నాయి, 8 వస్తున్నాయి 500కి అని వాళ్ళు ఏం చేస్తారు, కింద మెన్షన్ చేసేస్తారు వాళ్ళు ఆల్రెడీ. ఎన్ని ఉన్నాయి, ఎన్ని పాయింట్లు, 5 2 3 పైన మనం నమ్మొద్దు, కింద పోయి చూసుకోవాలి. కలర్స్ ఏంది, ఫ్యాబ్రిక్ కూడా. మా మమ్మీ చీరలు మేము కొన్ని కొంటాం కదా, చీర బ్లాక్ కలర్ చీర ఇడ పెడతా, ఇదే 2 టైప్స్ ఉంది. ఇది రేయాన్ ఉంది, కాటన్ ఉంది, రెండిటికి ఒకటే రేట్. అవును,
అది ఎంత మోసం చెప్పు, ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంటుంది. అంటే నింగి నెల అంత ఫరక్ ఉంటుంది రెండింటికి వేసుకుంటే మనం. అవును. తెలియక వీళ్ళు ఏమనుకుంటారు, మేము ఇచ్చిన లింక్లోకి వెళ్ళి పోతే ఇది 850 ఉంది, కిందిది ఏదో 700 ఉంది, 620 ఉంది అని 500 ఉందని కొనేస్తారు. అది లాస్ట్ ఏమైతే రియాన్ అవుతారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని తిట్టుకుంటారు, గిమ్మ తీసుకోవద్దు గిట్టనే అవుతుంది. మేము ఇచ్చిన లింక్లకి వెళ్ళి తీసుకుంటేనంటే మాకు ఎట్లా కనబడ్డది, మేము వేసుకున్నాం, మీరు ఎట్లా చూసిరు ఆ వీడియోలో అట్లనే వస్తాయి ప్రతిదీ. ఇంకా కామెంట్లు చూస్తే మాత్రం గమ్మత్తున్నాయి. మనం వేసుకుందాం. ఏమి తెలుగులోనే నువ్వు చదువుకో మమ్మీ, తెలుగు రాదు నాకు. అంటే ఒకసారి మాత్రం ఇలా జరిగింది, మా పాప ఫ్రాక్ ఆర్డర్. నేను ఇలా ఒక కామెంట్ చూసిన, అంటే చాలా మంది కామెంట్ చేయడంగా చూసిన. ఏంటంటే మేము 2 ఆర్డర్ చేసినామండి, మా పాపకి 2 పాపలు, మాకు ఈ 2 శారీలు ఆర్డర్ చేసినాం, మాకు ఒకటే శారీ వచ్చింది. అప్పుడు మీరేం చేయాలి, మీ నెట్ క్వాంటిటీ ఎంత ఉంటుంది అంటే మీరు ఎన్ని ఉంటారు 2 అన్నప్పుడు మీరు ఆడ మెన్షన్ చేసుకోవచ్చు. మనకి ఎవరికి కాల్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ నేను పక్కకు పెడతా, అన్నీ మనము ఆడ డీటెయిల్గా ఏ యాప్ ఇవ్వదు మనకి అంత రిటర్నింగ్ ఆప్షన్. ప్రతిదీ నీకు నచ్చకపోయినా రిటర్న్ పోతుంది, నీకు ఏదైనా రిటర్న్ పోతుంది. కానీ మనం అది యూజ్ చేసుకునే విధానం ఏంటంటే, మనం ఏదైనా కొనుక్కునే ముందు మనకు ఫోటోలో మంచిగా కనబడదు, కింద పోయి క్లాత్ ఏంది, రేయాన్ అంటే ఎట్లుంటుంది, సిల్క్ టైప్లో ఉంటుంది, కాటన్, ఓహో కాటన్ అయితే మనం మల్ కాటన్ మళ్ళీ కాటన్ బ్లెండ్ అని కూడా ఉంటుంది. అదేంటంటే సగం క్లాత్ కొంచెం మిక్స్ అంటది, అది కూడా ఓకే. కానీ రేయాన్ అనేది మరీ గలీజ్. బానే ఉంటదిలే పండు, అంటే రేటుని బట్టి అంటే కొన్ని రెప్లికాలు తయారవుతాయి. రేయాన్ కాటన్ దే రేయాన్ లో రెప్లికా తయారవుతుంది. అది అంత మనకు ఫోటోలు ఇగో మనము కొనేటోళ్ళం ఎట్లా, అరే ఇంత మంచిగా ఉంటుంది నేను వేసుకుంటే, అంత మంచిగా ఉంటుందా, అంత బాగుంటుంది నేను వేసుకుంటే ఇట్లుంటా అని మనకు ఒక ఆలోచన ఉంటుంది. అది వచ్చా రియాన్ వస్తే ఎంత బాగా అనిపిస్తుంది మమ్మీ. పైసలు పెడతాం, చేసుకోవాలి కదా, చెక్ చేసుకోవాలి. అది మన తప్పే. నేను కూడా బొచ్చడి తప్పులు చేసిన ఇట్లనే. కాల్ కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వాళ్ళు ఏంటంటే ఒకలే మాట్లాడారు, ఒక 10,000 మంది ఉంటారు అందులో మనకి మాట్లాడేటోళ్ళు. ఒకరితో ఒకరి దగ్గర మనం చేసినప్పుడల్లా వేరే వాళ్ళ దగ్గరికి పోతుంది కాల్ అనేది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. నేనైతే ఎన్నిసార్లు మస్తు ఎక్స్ప్లెయిన్ చేసినాం మేము. అది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు కూడా ఒకసారి ప్రోడక్ట్ నచ్చలేదు. నేను చూసిన ప్రోడక్ట్ ఒక లెక్క ఉంది, నాకు వచ్చిన ప్రోడక్ట్ ఒక లెక్క ఉంది. నేను కూడా ఆశపడి ఏం పెట్టినా, 5 రూపాయలు తక్కువ వస్తుంది కదా అని లెఫ్ట్ దాంట్లో పెట్టినా. ఏంది డిఫెక్ట్, డ్యామేజ్ ఉంటేనే, అంటే చింగిపోతేనే, ఓన్లీ చింగిపోతే అది నల్ల బట్టలు అట్లా వస్తేనే ఇచ్చేసాలి, లేకపోతే ఈయనకి కుదరదు అసలు ఉండదు. అది 5 రూపాయలు జరిగింది మాది కూడా. అది 5 రూపాయలు తక్కువ కాదని బుక్ చేసినాం, మూసపోయినాం. మళ్ళీ రిటర్న్ పోలేదు. అది ఇక ఎట్లా పోతుంది, కట్ చేసినా ఇక మనం అట్లా చేయలేం కదా. ఇక కట్ చేసి డిఫెక్ట్ వచ్చిందంటే పోతుంది అది. కానీ మనం అట్లా చేయలేం కాబట్టి మనం ఒప్పుకోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఇక దాన్ని ఉంచేసుకున్నాను నేను దాన్ని అట్లనే. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుడే పోతే మస్తున్నవి. అంటే మాకు కూడా చాలా రోజుల అనుకుంటున్నాం, సందర్భం ఏమి అంటే పెట్టాలి అనేది అయితే లేదు. పండమ్మ చూసుకుంటే ఎక్కువ రిటర్న్ ఆప్షన్లు, కాల్స్ మాట్లాడుతుంది, నేను అంతా మాట్లాడను కాబట్టి తను పక్కన పెట్టుకొని చేస్తున్నాను అనమాట. బాగా చెప్తుంది సొల్యూషన్. అంటే ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు మీరు బి బుక్ చేసుకుంటారు, మీకు బి ఒక ఐడియా ఉండాలి ప్రతిదీ. మాదే కాదు, వేరే వాళ్ళ దగ్గర బుక్ చేసుకున్నా, మీకు సపోజ్ మీకు మీషోలో నచ్చినా, అది ఫోటో చూసినాం కదా, అది జర కాటన్, మనకు చూసి అర్థమవుతుంది కాటనా కాదా అని. కింద పోయి కాటనా కాదా, ఎన్ని వస్తున్నాయి, పాయింట్ వస్తుందా, ఒక్కోసారి టాప్ ఇస్తాడు పాయింట్ ఇస్తాడు చూపెట్టిన కానీ మనకి టాప్ వస్తుంది, కింద చూసుకోవాలి బాటమ్ వస్తుందా వస్తలేదా. బాటమ్ అని ఉంటుంది, పాయింట్ అని ఉంటుంది. మీరు ఆ పైన మీ పిల్లలకన్నా చూపెట్టుర్రి, ఆంటీలు మీరు నేర్చుకోర్రి, అక్కలు మీరు నేర్చుకోర్రి, సిస్టర్స్ మీరు నేర్చుకోర్రి, అంతే. ఎవరి మీద ఆరదపడవద్దు. అంటే మోసపోవడం అంటే ఇక్కడ అంత పెద్ద యాప్ మోసమా అంటే అది నేను కూడా ఒప్పుకునే, అది ఎట్లా ఒప్పుకునే చెప్పురే. వాళ్ళు నువ్వు పలానా మనిషి నిన్నే మోసం, ఈ ఒక్క 10 ఇంత మందిలో నిన్నే మోసం ఎందుకు మిస్టేక్ అంతే. ఎవరిదైనా సరే చాలా మంది మమ్మల్ని కూడా ఇట్లా మోసం చేసింది మీషోనే బాధ్యత తీసుకుంటాం, మీషోనే అంటారు. కానీ మీషో అనేది మోసం చేయదు మనకి, ఓన్లీ మధ్యలో మనకి ఒక భరోసా, మనము వాళ్ళకి మధ్యలో అంతే. ఇప్పుడు మీరు చాలా వాటి చూడొచ్చు, ఒక్క ప్రోడక్టే 10 ఉంటే కింద, 20 ఉంటే కింద ఉండేయా ఉంటాయి.
ఉంటాయి. మనల్ని ఏం చేసుకోవాలి, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే 4 రేటింగ్ ఉంది తీసుకోండి. కింద ఎవరైనా ఫోటోలు పెడితే చూడండి. అంతకు మీరు కొత్తది అనుకో, ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్లు రివ్యూ చేసి బాగుంది మా దాంట్లో నుంచి తీసుకున్నట్టు వాళ్ళ దాంట్లో నుండి తీసేసుకోండి. తీసేసుకోండి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ చీర బాగుంది వేసుకొని చూపెట్టినాక, ఆ చీర వాళ్ళ లింక్ పెట్టినాక, మీరు ఆ లింక్ గురించి కాకుండా కింద చీర దాని మీదకి దీని మీదకి 50 రూపాయలు తక్కువ ఉందని ఈ చీర చేసుకున్నారు అనుకో, ఆ చీర లెక్క రాదు. ఎందుకంటే వెండర్ వేరే అయిపోతాడు కదా అక్కడ. ఇప్పుడు నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఆ 50 రూపాయలు 100 రూపాయలు కాడ చూసుకొని వేరే ప్రోడక్ట్ వచ్చేది ఎందుకు? సేమ్ ఉంది, క్వాలిటీ సేమ్ ఉంది. అల్ల చూడండి, ఆ పేజ్లో కాటన్ ఉందా, సిల్క్ ఉందా చూడండి. ఈ పేజ్ ఇప్పుడు ఎవరైనా పైసలే కదా, చెక్ చేసి అదే చెప్తున్నా. వీళ్ళు ఒకసారి ఏంటంటే ఇది ఫ్రాడ్, మొత్తం ఫ్రాడే, మీషో మొత్తం ఫ్రాడే. చాలా వరకు మాకు కూడా జరిగింది. మాది ప్రీపెయిడ్ ఎక్సెల్ సూట్, నైట్ సూట్ ఆర్డర్ చేస్తా, చీప్ బేబీ టాప్ పంపారు. ఆర్డర్ రిటర్న్ పెడితే హాఫ్ అమౌంట్ రిటర్న్ చేశారు. బేబీ డ్రెస్ కలెక్ట్ కూడా చేసుకోలేదు. మీషోలో ఇలా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చెప్పనా, ఇప్పుడు ఆ సెల్లర్ అనే ఆయన దగ్గర అసలు ఏం స్టార్ ఉందో, అంటే 3.9 ఉందో, అసలు స్టార్స్ ఉన్నాయో లేవో. ఒక్కొక్కసారి మనకు మంచి చూపించి కూడా వాళ్ళు రిటర్న్ అది పంపరు. నేను వెండర్లదే ఏంది అది రిటర్న్ పంపరు. మనం ఏం చేయాలి, ఇట్లా హాఫ్ మనీ అయితే కొట్టరు. ఇదైతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్, హాఫ్ మనీ కొట్టరు ఎవ్వరు. మనం ఎంత వాళ్ళకి కొట్టామో ఆ పేమెంట్ వచ్చేస్తుంది మనకి. అది కూడా మన మీషోలో అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తెలుసా, మనకి ఎంత కొట్టిరని కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళకి. నేను ఏమనేది ఏంటంటే, మీరు ఇట్లేమన్నా మీకు వేరే ప్రోడక్ట్ వస్తుంది మాకు, అంటే ఈ ప్రోడక్ట్ కాదు, సేమ్ ప్రోడక్ట్ మ్యాచ్ అయితే లేదన్నప్పుడు డిఫరెంట్ ప్రోడక్ట్ అని పెట్టేసేయండి. ఐ డిడ్ నాట్ లైక్ అని పెట్టేసేయండి, వెళ్ళిపోతుంది. ఇది 100% షూరిటీ నేను ఇస్తున్నా, పక్క వెళ్ళిపోతుంది ప్రోడక్ట్. మాకు కూడా జరిగింది, ఎందుకంటే నేను పే లెటర్ పెట్టిన అనమాట. నేను ఎక్కువ క్యాష్ ఆన్ డెలివరీ పెడుతుండే, అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉంటాను, ఎక్కువ ఫోన్పే చేస్తా. అయితే ఒకదానికి అమౌంట్ పడనట్టు చూపిస్తుంది, అంటే దాన్ని కంప్లీట్ చేయలేదన్నమాట. నేను ఇక చాలా రోజులు అవుతుంది చెక్ చేసుకోలేదు. మా పన్నమ్మ ఫోన్ చేసింది అనమాట, లేదు మేడం వాళ్ళు మీకు పంపించిరు అని డేట్తో సహా చెప్పిర్రు. వాళ్ళు ఎట్లా అండి, మీరే పలానా మనిషి మిమ్మల్ని ఫ్రాడ్ చేయాలని అనుకోరు ఎవ్వరు. పంపించిరని పెట్టిర్రు, అంటే మేము చెక్ చేసుకోలేదేమో అనిపించింది, లేకపోతే నేను పే లెటర్లో అన్నా ఉండొచ్చు అని ఇక నేను ఇంకేం మాట్లాడలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళక్కడ తెలుస్తుంది పంపించింది లేనిది, మనం పంపించింది వాళ్ళు పంపించింది తెలుస్తుంది అనమాట. మనకి ఇక్కడ మోసం అయితే ఏం ఉండదు నాకు తెలిసి. ఇక్కడ ఎవరు పెట్టిర్రు ఏంటంటే సేమ్ అండి, బట్ నాట్ క్లోత్స్. పూజా దియాస్ ఏదో 2600 పెట్టి బుక్ చేసంట, చీటింగ్ ఆన్ మీ. దియాస్ రాలేవంట, మనీ రిటర్న్ కాలేదంట, అసలు ఏది రాలేదంట వాళ్ళకి. నేను ఏమంటున్నా, ఇందాక కూడా చెప్పిన, ఒక్కొక్కసారి మనకు ప్రోడక్ట్ రాదు. ప్రోడక్ట్ రాకపోయినా పర్వాలేదు, ప్రోడక్ట్ రాకపోయినా ఆడ మనకి ప్రోడక్ట్ వచ్చిందని చూపించినప్పుడు మీరు అంటే మీకు అంటే అంత ధన్మని ఎవరికైనా భయం అవుతుంది 2600 అంటే. మీరు మీషో కాల్ కేర్ సెంటర్కి కాల్ చేయండి, వాళ్ళు ఏం చెప్తారో వినండి. వాళ్ళైతే మ్యాక్సిమం మనకే సపోర్ట్, అంటే ఇట్లా అవుతుంది అట్లా అవుతుందనే మాట్లాడతారు, వాళ్ళకేం ఇది చేసి మాట్లాడరు. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మన కాడ రిటర్న్ ఆప్షన్ కాడ డిడ్ నాట్ లైక్, రిసీవ్డ్ ప్రోడక్ట్, మిస్సింగ్ ప్రోడక్ట్ అని కూడా ఉంటుంది. అంటే నాకు ప్యాకేజ్ వచ్చింది కానీ అది నాకు రాలేదు, అసలు నాకు ప్యాకేజే రాలేదని కూడా పెట్టొచ్చు. మిస్సింగ్ ప్రోడక్ట్ అనగానే వాడు ఏం తీసుకుంటాడు, వచ్చి మళ్ళీ రిటర్న్ ఏం తీసుకోడు కదా, గంటల రిటర్న్ పెడతాడు, రిటర్న్ మనకు పైసలు వచ్చేస్తాయి. అవును, నాకు కూడా ఇది అయ్యింది. అది ఫ్లవర్లది తీసుకున్నాను అనమాట, 2 అని మెన్షన్ చేసిరు కానీ ఒకటే వచ్చింది అనమాట ఫ్లవర్. అది నేను రిటర్న్ పెట్టేసిన మేము అమౌంట్ వచ్చేసి. ఇట్లా చాలా మంది కొన్ని నాకు కూడా జరుగుతాయి కానీ నేను అంత తీసుకురాలేదు అనమాట. ఎందుకంటే మనకు వచ్చేసినాక దాని గురించి ఎందుకంటే నాకంటే తెలుసు, నా బిడ్డ అంటే పెట్టిద్ది కాబట్టి తెలుస్తుంది. చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలియదు కదా అని ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అన్ని చూసినాక ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫేస్ చేస్తుర్రా అని అనిపిస్తుంది అనమాట, అందుకే చేస్తున్నాం వీడియో. ఇక్కడ కూడా ఒక మెసేజ్ ఏంటంటే, మాకు 4 ప్రోడక్ట్స్ వచ్చినాయి, 4 పాయింట్లు కొనుక్కున్నాం, 2 కనబడుతున్నాయి, మిస్సింగ్ ప్రోడక్ట్ అని కూడా రిటర్న్ పెట్టేస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు. ఏదన్నా మీషో మనకి డెలివరీ అయినా మన పైసలు ఏడికో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడికిపోవు. మీరు ఏంటంటే ఆల్ ఈజీ రిటర్న్స్ పెట్టుకొని మీకు చూసి పంపాలన్నా పంపొచ్చు, కానీ ఎక్కువ పంపొద్దు, బ్లాక్ అయిపోతుంది ఎక్కువ అంటే. అవును, అది కూడా ఎక్కువ ప్రోడక్ట్లు రిటర్న్ పెట్టొద్దు, ఎక్కువ ప్రోడక్ట్ రిటర్న్ పెట్టద్దు. అందుకే మేము కూడా అన్ని ఉంచుకుంటాము, బ్లాక్ అవుతుంది అనమాట. అదొకటి గుర్తు పెట్టుకోరి. ఏదంటే మన నీడ్ ఉన్నది కొనుక్కోండి. కొంతమంది ఎట్లుంటే హుషారుతో అంటే చలాక్తోని
ప్రోడక్ట్ వచ్చినా సరే మిస్సింగ్ ప్రోడక్ట్ అని పెడతారు. అట్లా మనం చేస్తే 2-3 సార్లు చూస్తాడు, దాని తర్వాత బ్లాక్ వేస్తాడు. అట్లనే మళ్ళా వేసినాం అనుకో, మనం పోలీస్ కేసు కూడా ఒక ఆయన మీద అయ్యింది. ఇక్కడ ఉత్తరాఖండ్లోనే ఎక్కడనో ఆయన ఇట్లనే అమెజాన్లోకి వెళ్ళి వచ్చినా సరే పాతవి పెట్టి అట్లా చేయొద్దు అస్సలు. అది మంచి పద్ధతే కాదు. హుషారుతో చేసినాం అనుకో, మనకు అన్యాయం జరిగిందా మనం పోరాడొచ్చు, ఎంత దూరమైనా పోయి పోరాడొచ్చు, దాన్నేం లేదు. పోరాట సంఘం నడుస్తుంది పోరాటం చేయడానికి. అంటే డబ్బులే కదా అవి మనవి కూడా. ఎట్లా మాట్లాడుతుందో చూసిరా పండమ్మ అసలు. ఇది ఏంటంటే 2 ఆర్డర్ చేసుకున్నాం, 3 ఆర్డర్ చేసుకున్నాం, ఒకటి మిస్ అవుతుంది అని అంటే రిటర్న్ పెట్టేయచ్చు. లేకపోతే మిస్సింగ్ ప్రోడక్ట్ అంటే మీకు ఒక ప్రోడక్ట్ కొట్టేస్తాడు పైసలు ఆయన. మీషో అతను, మీషోది ఏముండదు, మీషోది ఏ హస్తం ఉండదు. నాకు తెలిసి మీషోది అసలు ఏం హస్తం ఉండదు. ఎందుకుంటే చెప్పండి, ఆయనకి సేల్స్ వాళ్ళకి సేల్స్ కావాలి కదా. మనం కొనుక్కుంటున్నాం, ఓ లక్షలల్లో నీకే తప్పు వచ్చిందంటే అది సెల్లర్ది ఉండొచ్చు ప్రాబ్లం. మీషోది ఎట్లుంటుంది, మీషోలు కూడా ఏంటంటే స్పందించరు కొన్ని వాటికి, నిజంగా స్పందించరు వాళ్ళు. అప్పుడు మనం ముందు జాగ్రత్త మనకే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంది, మనకే ఉండాలి. మనము ఆల్ ఈజీ రిటర్న్ 5 రూపాయలని డ్యామేజ్ అనుకోకుండా ఆల్ ఈజీ రిటర్న్ పెట్టుకున్నాం అనుకో, నీకు ఎట్లున్నా కళ్ళు మూసుకొని తీసుకుపోవాలి ఆయన డెలివరీ ఏజెంట్. అది కొంచెము చూస్తుండండి, స్క్రీన్ రికార్డింగ్ పెడుతుంది, చూడండి, చెక్ చేయండి. అంటే మీరు కూడా అట్లా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అన్నట్టు అనమాట. ఇంకెవరికన్నా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకొని కూడా ఇప్పుడే చెప్తున్నా, క్యాష్ ఆన్ డెలివరీ వచ్చిన మన రూపాయి మన పైసలే కాబట్టి మీరు ఏం చేయండి, అన్న నా ఫోన్ చూపెట్టడానికి ఏముంది, అన్న చూపెట్టండి ఎంత అమౌంట్, నేను చూస్తే ఒకసారి ఇన్ని ప్రొడక్ట్స్ వచ్చినాయి కదా, నేను కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఇచ్చేసా పైసలు. అట్లా కాదు ఆయన చెప్పింది వెయ్యాలి అని ఏమి ఉండదు. అడుగుతా ఆయన చెప్తాడు మనకు ప్రతిదీ. రిటర్న్ ఆప్షన్ కూడా అట్లనే ఉంటుంది. కొంతమంది ఏమని పెట్టారంటే రిటర్న్ వచ్చి అంటే నేను రిటర్న్ పెట్టేసిన కానీ అండ్ నా డెలివరీ బాయ్స్ ఏం లేదని నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయిండు. అదేంటంటే తప్పు మనది. మనము డిడ్ నాట్ లైకో దేనికో పెట్టినాలి, అట్లా పెట్టొద్దు. డిఫరెంట్ ప్రోడక్ట్ అని పెట్టాలి అక్కడ. అప్పుడు మనకు డిఫరెంట్ వచ్చింది అనుకో, ఆయన ఫోటో తీసుకుంటాడు, ఉన్న ప్రోడక్ట్కి ఈ ప్రోడక్ట్ డిఫరెంట్ ఉంది, రిటర్న్ వెళ్ళిపోతుంది. విత్ ఇన్ 2 hours మనకు పైసలు పడతాయి. ఇది ఫ్యాక్ట్ వచ్చేసి. నాకు తెలిసి అయితే మాకైతే 1 hour 2 hours కంపల్సరీ పడిపోతుంది అమౌంట్. ఇంకేం లేదు. ఇంకేమన్నా ఉంటే కామెంట్ చేయండి, ఇంకా ట్రై చేద్దాము. మాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అంటే చెప్పని అసలు చాలా వరకు చాలా మందికి తెలియదేమో. ఎందుకంటే చెప్పినా కదా, నా ఫ్రెండే పోయి నా లింక్ నుంచి ఏమంటుంది, అయ్యో మీరు ఇచ్చింది మీకేంది అంత క్వాలిటీ వచ్చింది, మీరు వీడియోలు చేస్తారు కదా అని మీకు క్వాలిటీ వచ్చింది, మాకు క్వాలిటీ లేదు. వాళ్ళకి మేము ఎవరో కూడా తెలియదు. మనం ఏంది, మనం చేస్తున్నాం అంతే. మనం కొని బాగుంటే బాగుంది, లేకపోతే 10 మందికి ఈ డబ్బులకి ఇదే వర్త్ అనేది. కొంతమంది ఏమంటారు, మీషో అన్ని చీప్ క్వాలిటీ ఇస్తుంది, ఫ్రాడ్ ఇస్తుంది. ఎందుకు అన్ని మాట కానీ నేను కామెంట్లలో చెప్తున్నా, మనుషులను అంటే నేను కామెంట్లలో ఫ్రాడ్ చీప్ అంటారు కదా. మా మమ్మీ ఎన్ని చీరలు పెట్టి లంగోలు వేసింది, అదే చీరలు నువ్వు బయట తీసుకోలేస్తావా? 2000 పెట్టి చీరే కొని లంగబోని కుట్టించి ఎంత 500లలో అయిపోయేది ఎట్లుంటుంది మనకి? 2000 అంటే ఎక్స్పెన్సివ్. నేను ఎక్స్పెన్సివ్ కాదంటలేను కానీ బడ్జెట్ లో మనకు ఒక 2 సార్లు వేసుకునే దానికి ఎందుకు 2-3-4 వేలు పెట్టి ఉన్నోళ్ళు అంటే కొనుక్కుంటారు. అఫ్ కోర్స్ మనం ఉన్నోళ్ళైనా సరే మెంటాలిటీ ఏముందంటే ఓ 2-3 సార్లు వేసుకునే దానికి 2-3 వేలు ఎందుకు? మంచి దాంట్లోనే మనం బడ్జెట్లో వేసుకుందాం అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఇంకా అంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఓకే మాకు అర్థమైంది అనుకుంటే ఇంకేమన్నా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి, మళ్ళీ రిప్లై చేయడానికి ట్రై చేస్తాము, వీడియో చేయడానికి ట్రై చేస్తాము. మ్యాక్సిమం టైం చూసుకొని అసలు ఎందుకో చేయాలి, ఎందుకు ఇన్ని అనుమానాలు ఉన్నాయి ఆ జనాలకి అంటే మనకి. అక్కడ అన్ని మెన్షన్ చేస్తా, మీరు కొంచెం పిల్లలు ఎవరైనా ఉన్నా, సిస్టర్స్ ఎవరైనా పిల్లలు ఉన్నా, లేకపోయినా మీకు చెల్లెళ్ళు ఉన్నా, కొంచెం చదువుకునే వాళ్ళు ఉన్నా, మీరు చదువుకున్నా సరే మనము అరే ఉంది కదా అందన మెసేజ్ 200 అయినా 200 పైసలే. మీరు ప్రోడక్ట్ ఏంది, కాటనా లేదా, సరే ఈజీ రిటర్న్ పెట్టండి. మళ్ళా మనకు మంచిగా రాకపోతే చూడండి అక్కడ. నేను కూడా చాలా మటుకు నేను కూడా తప్పులు చేసే ఉన్నా, నేనేమి అందరిని అంటలేను. నేను ఏమంటున్నా అంటే మనం చేసుకునేది ఏదో చూస్ చేసుకుందాం. ఆ రిటర్న్ పెట్టేటప్పుడు కూడా డిఫెక్ట్ ప్రోడక్ట్ అయితే డిఫెక్ట్ ప్రోడక్ట్ అని పెట్టండి, కలర్ మ్యాచ్ కాకపోతే కలర్ మ్యాచ్ కాదని చెప్పండి. మీరు డ్రెస్ మీరు ఎమ్ సైజ్ బుక్ చేసుకుంటే ఎస్ వస్తే సైజ్ ఇష్యూ అని పెట్టండి. అయితే తన ప్రాబ్లం ఏం చెప్పనా, ఇప్పుడు మనకి ఎవరైతే డెలివరీ ఇచ్చిరో వాళ్ళ దాంట్లో ఉంటుంది తనకి ఇచ్చిన ప్రోడక్ట్. ఇప్పుడు 4 ప్రోడక్ట్లు అని చెప్పింది కదా, చూపించమంటే అయిపోతుంది కదా. మళ్ళీ కాల్ చేసారు కదా, కాల్ చేసేసి అన్న మీరు రండి మీకు నా దాంట్లో చూపెట్టంటే మనం మీషో మీద అప్పుడు రేజ్ చేయొచ్చు కంప్లైంట్.
ఆడన ఏంది ఈ మధ్యలో ఈ డెలివరీ ఏజెంట్ ఆయనే నొక్కిండు. నొక్కి అసలు కామెంట్లలో కొంతమంది డెలివరీ బాయ్ అంటే ఇన్ని మందిలో కొన్ని మంది అన్న అర్థం కొంచెం తెలుగు ఉంది, అరే అర్థమైంది మాట్లాడిర్రు చాలా మంచిగా అంటే మంచిగా అనిపించింది అంటే అరే షార్ప్ గా ఆలోచించగలిగిర్రు అని అనిపించింది మేము చదివినప్పుడు కొన్ని. మేము ఇప్పుడు డెలివరీ ఇప్పుడు సెల్లర్ది ఏముండదు, వానికి ఒక క్వాంటిటీ మీదనే పైసలు అవుతాయి. ఒకసారి పంపినందుకే మీషో ఒక్కటే ఇస్తాడు అమౌంట్ ఇస్తారు. ఇక్కడ మీషో మధ్యలో కమిషన్ వస్తుంది. ఇక్కడ డెలివరీ ఏజెంటే చూసుకొని టైం చూసుకొని ఎక్కువ ప్రోడక్ట్లు ఉన్నాయి 3,000 కొట్టమంటే అయిపోతుంది, ఎక్కువ తీసుకుంటారు కదా వీళ్ళు అని అట్లా చేసిర్రు. ఆయన వచ్చి ఆయన డిస్ప్లే చూపిస్తుంటే తను అయిపోతుండే ఇట్లా డిస్ప్లే ఓపెన్ చేసి 1 2 3 4 ప్రోడక్ట్లు కనబడతాయి. ఇప్పుడు 4 ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీకు 4 ప్రోడక్ట్స్ పైసలు కొట్టినా అంటే అయిపోతుంది. అవును అంతే. ఆయన అంటాడు 4 ప్రోడక్ట్స్ ఉన్నాయి మ్యామ్ నేను ఎందుకు చేసిన అంటే నాది బాధ. 3 ప్రోడక్ట్స్ ఉండి 4 ప్రోడక్ట్స్ పైసలు తీసుకుంటే ఆయనదే తప్పు. అసలు ఆయనదే తప్పు. ఎందుకంటే యాప్ అన్నీ ఉన్నాయి కదా, అదే కదా యాప్లు ఉంది కదా. అక్కడ 4 చూపెట్టింది అనుకో, మన దాంట్లో కూడా 4 చూసుకున్నాం అనుకో, ఏ ప్రోడక్ట్ అంటే ఏ సెల్లర్ నుంచి మనకు తప్పు వచ్చిందో వాళ్ళకి పంపిస్తే అయిపోతుంది. ఏ సెల్లర్ అయితే ఇప్పుడు ఆ సెల్లర్ పాపం వానికి లాస్ వచ్చేసింది. ఇప్పుడు మధ్యలో ఎవరు పైసలు ఎవరు తిన్నాడు బాగోయాడు. సెల్లర్ అయినా సరే డెలివరీ అయినదే అయ్యింది. ఇక్కడ మొత్తం నేనైతే బల్లగుద్ది చెప్తే డెలివరీదే ప్రాబ్లం. డెలివరీ ఆయనే అంటే తను కూడా ఇగో ఒక ప్రాబ్లం వచ్చిందంటే సాల్వ్ చేసుకోవాలి. రండి అన్న మీరు ఒకసారి రండి చూసుకుందాం. నా ఫోన్ చూపిస్తాను, నేను బుక్ చేసిన నాకెన్ని వచ్చినా చూసుకుంటాను. వాళ్ళు ఏమన్నారు అనుకో మేము వెళ్ళిపోయినాం మేడం అంటే మీకు కావాలంటే ఎక్స్ట్రా వచ్చి నీకు అమౌంట్ ఇచ్చేస్తాం. మీరు మనకి 900 1000 రూపాయలు కదా, 100 రూపాయలు ఇవ్వడానికి ఏం కాదు కదా, వచ్చి చూసుకో. ఆయన తప్పేసి ఆడే బయటపడుతుంటే ఆయన బయటపడతారు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు ఎంత కొట్టుకున్నా నీ ఇక్కడ ఉన్నదే మాట్లాడతారు వాళ్ళు. మీషో వాళ్ళు ఎక్స్ట్రా ఏం మాట్లాడరు. నువ్వు 2 అని పెట్టుకుంటే అరే 2 గురించే మాట్లాడతారు, 1 అని మాట్లాడితే 1 గురించే మాట్లాడతారు. అంత తప్పించి వాళ్ళు ఏం మాట్లాడరు. ఎందుకంటే పాపం వాళ్ళు మాట్లాడే వాళ్ళే, జస్ట్ కాల్ సెంటర్ వాళ్ళు మాట్లాడే వాళ్ళే. అంత తప్పించి వాళ్ళది ఏమి ఉండదు. ఎందుకంటే మేము కూడా చాలా సార్లు ప్రతిసారి కొత్తగా చెప్పాలి వాళ్ళకి మనం. ఎందుకంటే వేరు వాళ్ళు వస్తారు కదా మనం మాట్లాడనిక, కొత్తగా చెప్పాలి. తలకాయన వస్తుంది సార్ నిజంగా వాళ్ళతో మాట్లాడుతూ. అవన్నీ మాట్లాడేది దానికన్నా బెటర్ ఆప్షన్ రిటర్న్ ఆప్షన్లో మనకి డిఫరెంటా, ప్రోడక్ట్ మిస్సింగా, లేకపోతే మీకు ప్రోడక్ట్ నచ్చలేదా, సైజు లేదా, సైజ్ కరెక్ట్ కాదా, అసలు ప్రోడక్టే రాలేదా, వచ్చిన ఇప్పుడు మీకు చెప్పినా కదా ఇట్లా ప్రోడక్ట్ అసలు మనకు రాలేదు కానీ వచ్చిందని చూపెడితే ప్రోడక్ట్ మిస్సింగ్ అని అంటే మనకే పైసలు. తన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలంటే బెస్ట్ అదే డెలివరీ బాయ్ని పిలిపించి తను ఏమేమైతే అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడో అయిపోయింది. అది అయిపోయిందా? అంతేనా? అయిపోయింది. ఇక పైసలు రావు మనకి. ఇంకేంటంటే మనం ఏది చేసినా చూసి మన ఫోన్లో మీరైనా సరే ఎవరైనా మీకు ఎక్కువ ప్రోడక్ట్లు తీసుకోరు కాబట్టి చూసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒకటి ట్రై ఉండదు, మోసపోవడానికి వీలు ఉండదు. ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకు 100 కానీ ఒకటి ఏం తెలుసా, మీషోని ఫ్రాడ్ అనకండి. బాధ అనిపిస్తుంది గైస్. తక్కువ పైసలు అది మనకి ఇస్తుంది. అదే ఇప్పుడు ఎందుకు అనాలి, మనకి ఎన్నిది దిల్సుఖ్నగర్లా మీషోలో ఉన్నాయి అన్ని దిల్సుఖ్నగర్లు ఉంటాయి. దిల్సుఖ్నగర్లు అందరూ 250 చెప్తాడు, మీషోలో అందరూ 150 ఉంటాయి. సేమ్ క్వాలిటీ. అవును. ఇప్పుడు వాళ్ళు కూడా బతకాలి, వాళ్ళు బతుకోదాడ దగ్గర కొనొద్దు అని కాదు. మనం ఒకవేళ బయట పోయి ఒప్పుకుంటే పోయి కొనుక్కోవచ్చు. మనం ఇంట్లో కూర్చొని తీసుకుంటాం. ఇప్పుడు బయటకు పోయి పైసలు కావా, ఛార్జీలు అవ్వవా, ఫ్రీ బస్ అనుకుంటా. సరే ఓకే అండి. డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీ మెసేజ్ పెట్టండి. మళ్ళీ ఒక వీడియో చేయడానికి ట్రై చేద్దాము. మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో అనేది కూడా కామెంట్ చేయండి. పక్కి సార్ రిప్లై సార్ పండు ముతిరాజ్.